శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుల మధ్య వివిధ అంశాలపై మాటల యుద్దం కొనసాగింది. వారి సంవాదం ఇప్పుడు. ఈ 4 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన నిజంగానే నేను మనవి చేసినట్టు అలనాటి ఇంతకుముందు భారత చరిత్రలో నేను చిన్నప్పుడు చదువుకున్న చరిత్రలో గుప్తుల స్వర్ణయుగం, గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం అని చెప్పి అంటున్నారు. ఇది గుప్తుల కాలం నాటి స్వర్ణయుగాలు వర్ణించుకున్నారు కాదు కానీ కాంట్రాక్టర్లకు, అవినీతి పరులకు, దళారులకు, యాంటీ సోషల్ మీడియా మాత్రం ఇది స్వర్ణయుగం, సామాన్య ప్రజానీకానికి మాత్రం ఇది చీకటి యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాలు ఒక చీకటి పాలనని రాష్ట్ర ప్రజానీకం చూశారు. ఒక్క పైసా పన్ను అదనంగా వేయకుండా, ఇన్ఫాక్ట్ కరెంట్ ఛార్జీలు లాంటివి తగ్గించి, మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్సులు లాంటివి పెంచకుండా అన్ని రకాలుగాను రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకొని పోతున్నాం. పన్నుల భారం వేయకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 2003, 2004లో స్టేట్ కు మన జీఎస్టీపీ పన్నుల భారం 7.2%, 2004, 2005లో 7.7%. అంటే ఇది చాలా స్పష్టంగా ఎక్కడ చూసినా పన్నుల భారం వేసి ఒక పక్క ధరలు విపరీతంగా పెరిగిపోయి బాధపడతా ఉంటే ఇంకో పక్క పన్నుల భారం పెట్టి చాలా దారుణం చేశారు అధ్యక్ష. మేము బాగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి భగవంతుడిగా రాష్ట్రాన్ని బాగా ఆశీర్వదిస్తున్నాడయ్యా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా కరువు ఉండేటి, మేము అధికారంలో ఉన్నప్పుడు అంత పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ఒక్క క్షణం ఆలోచించుకోండి. మీరు రైతులు 20,000 కోట్ల రూపాయలు మద్దతు ధర రాకుండా బాధపడ్డారు, అందుకు పండుగ చేసుకుంటారా? ఇంకో పక్కన 5,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అది పండుగ అంటారా? మీరు ఏది పండుగ మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని మేము అవినీతికి సంబంధించిన ఆరోపణలు ప్రధానంగా వచ్చినప్పుడు సిబిఐ గానీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ గానీ దేంట్లో అయినా వేయకుండా వెనక్కుపోయామా? ఆ దగ్గర దాచిపెట్టుకోవడానికి ఏమైనా ఉంటే కదా అధ్యక్ష, భయపడాల్సిన అవసరం మాకు ఏముంది అంటున్నా. కానీ మీరేం చేశారో దయచేసి ఆలోచించండి. మేము జలయజ్ఞం కాదు ధన యజ్ఞమే చేస్తున్నామని మీరు ఒప్పుకోవడం జరిగింది. దానికి మీకు ధన్యవాదాలని చెప్పి, ధన కైంకర్య యజ్ఞం, ధన యజ్ఞమే కాదు, దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు మొత్తం వర్క్లన్నీ వారికే ఇచ్చారు. కాలువ పనులన్నీ ఈపీసీ, ప్రపంచంలో ఎక్కడా జరగదు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఇంత సీరియస్ ఇష్యూ మీకు మీ పేషీకి సంబంధం లేకపోతే ఎందుకు ఆ రిపోర్ట్ ని పక్కదోర పట్టించారో చెప్పాలి. మీకు సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు లేవు కదా, అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు లేవు, కానీ దీనికి మాత్రం విపరీతంగా డబ్బులు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. హైదరాబాద్ ను, ఆంధ్రప్రదేశ్ ను ఐటీ క్యాపిటల్ చేసిన ఘనత మాది అని చెప్పి అంటారు కొంతమంది. కానీ వారి అధికారంలో ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించిన మొత్తం ఐటీ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ భాగం 9% మట్టుకే. ఇంజనీరింగ్ కాలేజీ రాష్ట్రంలో ఎవరు ప్రవేశపెట్టారండి? సైబరాబాద్ ఎవరు క్రియేట్ చేశారండి? ఐఎస్బి ఎవరు తెచ్చారండి? ట్రిపుల్ ఐటీ ఎవరు పెట్టారండి? నల్సార్ ఎవరు తీసుకొచ్చారు? మైక్రోసాఫ్ట్ కంపెనీలు కానీ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు ఎవరి ద్వారా వచ్చాయి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు మామూలు రోడ్లో ఉండే చిన్న పిల్లవాడిని అడిగిన అతను కూడా ఇది తెలుగుదేశం పార్టీ తెచ్చారని తప్ప మీరు తెచ్చారని ఎవరు చెప్పరు. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాద సమస్య, నక్సలైట్ల సమస్య దాదాపు పూర్తిగా కంట్రోల్ అయిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. తీవ్రవాద సమస్య నయం కాలేదు, తీవ్రవాద సమస్య కంట్రోల్లో లేదని చెప్పి మీలో తెలుగుదేశం పార్టీలో అక్కడ కూర్చున్న వాళ్ళలో ఏ ఒక్క శాసనసభ్యుడైనా గుండె మీద చేయి పెట్టుకుని మనస్సాక్షి ఉన్నవాడు ఇది చెప్పలేదు. దుర్యోధన దశ మయసభలో ఇదే మాదిరిగా వికటాత్మంగా నవ్వాడు అధ్యక్ష. చాలా భయంకరంగా నవ్వుతూ అవహేళన చేశాడు అధ్యక్ష. రావణాసురుడు అధ్యక్ష 10 తలకాయలున్నాయని, నన్ను ఎవరు ఏమీ చేయలేరని, ప్రపంచంలో ఏ శక్తి కూడా ఏమీ చేయలేదని రావణాసురుడు మరి రవిగైపోయాడు అధ్యక్ష. అధ్యక్ష నిన్నే చూశాడు అధ్యక్ష ముషర్రాఫ్ గారిని. ముషర్రాఫ్ అయితే అధ్యక్ష ఏదో అనుకుని ఊరేగాడు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అధ్యక్ష ప్రజలే సాక్షి, మనం చేసే పనులన్నిటికీ వాళ్లే సాక్షి. ఆ ప్రజలే తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వస్తుంది. అది హెచ్చరిస్తున్నారు.